బాగుంది. ఒకసారి రండి చూడండి. టెంపుల్ పెద్ద రాయా పడదరా కింద నరసింహ అవతారం, రామనావతారం, టెంపుల్ రామావతారం, బలరామావతారం, కృష్ణావతారం. లేచావా జషి? ప్రదక్షిణం ఇదేనేమో బాగా, గిరి ప్రదక్షిణం చేసేది ఇటేనా? ఫస్ట్ పెద్ద తిరుపతి, సెకండ్ చిన్న తిరుపతి, ఇది వైకుంఠపురం. దేవుడు అంత పైకి అంత కొండల్లో వెలిచాడని చెప్పేసి మన తిరుపతి ఏడుకొండల స్వామి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మహేష్ యశోద బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. అయితే వైకుంఠపురం, గుంటూరు జిల్లా వైకుంఠపురంలో సేమ్ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి ఎలా ఉండిద్దో అలాగైతే ఉందన్నమాట. అలా కట్టారు టెంపుల్. అయితే మధ్యలో ఉండే గరుడ కానీ ఆంజనేయ స్వామి మెట్లు అంతా కూడా చాలా బాగుంది. ఒకసారి రండి చూడండి, టెంపుల్ విజిట్ చేయండి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అయితే పొందండి. అవన్నీ కూడా విజయవాడకు దగ్గరలో ఉండే కొండలు. విజయవాడకు చాలా దగ్గర, విజయవాడకు సుమారుగా ఒక 17 నుంచి 20 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. మెట్లు ఎక్కుదాం కదా, కొంచెం ఆయాసంగా ఉండి అయితే వస్తుంది అనమాట. యశోదా బాగుంది. పడవ కింద ఏదో ఒక సెట్టింగ్ చేస్తారు. ఏదో పెద్ద రాయా పడదరా కింద, దానికి చాలా ఉంటాయిరా. నరసింహావతారం, వామనావతారం. టెంపుల్ అయితే సేమ్ పెద్ద తిరుపతి లాగానే ఉంది కదా యశోదా? ఒకసారి చూడండి, చాలా బాగుంది. పెద్ద తిరుపతి వచ్చిన ఫీలింగే వస్తుంది అనమాట. మొత్తం కనబడుతుంది కదా అమరావతి అంతా, రాజధాని. రామావతారం, బలరామావతారం. చెప్పయ్యా. అయ్యా పెద్ద తిరుపతి ఎక్కినట్టే ఉంది కదా. ఇప్పటికి ఎన్ని మెట్లు ఎక్కుంటాం? ఒక 300 ఎక్కుంటాం. 200 అంట. 2 కృష్ణావతారం. ఇప్పటికే 200 మెట్లు అయితే కంప్లీట్ అయినాయి అనమాట. ఒక 300 మెట్లు అయితే ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. మొత్తం 500 మెట్లు అనుకుంటున్నా. ఈ అవతారం. లేచావా జషి? హాయ్ హాయ్ హాయ్. పెద్ద తిరుపతి. ఓకే. ఇన్ని మెట్లు అక్కడే ఉన్నాయి. ఈ గుడి గురించి ఎలా తెలిసిందో, ఇంత దేవుడు అంత పైకి అంత కొండల్లో వెలిచాడని చెప్పేసి మన తిరుపతి ఏడుకొండల స్వామి గుడిలాగే నాగేంద్ర స్వామి తీసుకొచ్చి చూపించాడు పైకి వాళ్ళకి. పైన ఏడుకొండల స్వామి వెలిచాడు అని వెలిస్తూ మూలాన ఏంటంటే ఊరు పెద్దలందరూ కలిసి కొండను ప్రాంతించి అలాగ దారేశారు. ఇంకా అలాగా ఒక్కొక్కసారి ఇలాగ దర్శనానికి మొత్తం అందరు వచ్చి జనాభాలు పెరిగిపోయి అన్నీ ఏం చేసింది కాబట్టి గుడి డెవలప్మెంట్ చేశారు. చేసి వెంకన్న స్వామి లాగా కొండల మధ్యలో వెంకన్న ఎవరికీ తెలియని ప్లేస్. ఒక తిరుపతి 1 అయితే తిరుపతి ఇక్కడ రెండోసారి ఇక్కడ వెలిచారని అంటారు. ఫస్ట్ పెద్ద తిరుపతి, సెకండ్ చిన్న తిరుపతి, ఇది వైకుంఠపురం. తర్వాత చిన్న తిరుపతి. అది ఆ పంతులు గారు చెప్పారు. టైమింగ్స్ పొద్దున్న 6 నుంచి సాయంకాలం 4 వరకే. 4 కానీ పూజారులు కట్టేసి వెళ్ళిపోతారు. గుడి క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఇక్కడ నాగేంద్ర స్వామి తిరుగుతారు.
బా రాజా ఇప్పుడు ఎంత బాగా కనబడుతుంది కొండ. ఏంటిది? కొండ ఊరు సిటీ. వచ్చేస్తున్నాడే. చూడు అసలు మొత్తం 10 అంతస్తులు ఉంటుంది దిగు. పైనే ఉంటుంది ఇక. పెడతాయి లేకనుకోలేదు. నువ్వు గుచ్చిపోతున్నాయి రాళ్ళు. రాళ్ళు గుచ్చుకుంటున్నాయి చూసావా. దగ్గరికి వచ్చామా గుడి? గుడి అదే. అదే బుద్ధుడికి కూడా కనపడిద్దేమో అనుకుంటున్నాను. కనపడచ్చు. అమరావతి గుడి కూడా కనపడుతుంది. కనపడచ్చు. ఏంటి బావా? కృష్ణానది దారం. ఏంటమ్మా అవి తలపడుతుంది అయిపోయింది. వచ్చేసామా? ఎలాగైనా పైకి వచ్చేసాం. జై హనుమాన్. అమ్మా వచ్చేసాం కదా. టెంపుల్ క్లోజ్ చేశారు. ఇదే అన్నమాట టెంపుల్. ఎక్కడ ఉంది ఉంది అదే ధ్వజస్తం. హనీరా బొట్టు పెడతాయి. టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. మొత్తం కృష్ణానది. ఎళ్ళకు రాకూడదంట. ఎళ్ళకు. ఇదిగో ఆగు సామి, నువ్వు ఒకటి నువ్వు చూసావు, మేము చూడొద్దా? నాగేంద్ర స్వామి వెళ్ళిపోదాం. 1 minute. నేను అక్కడ కూర్చొని ఫోటోలు దిగా. ఇక్కడ అక్కడ మాల్లో ఉన్నాయి. ప్రదక్షిణం ఇదేనేమో బాగా. గిరి ప్రదక్షిణ. ప్రదక్షిణం చేసేది ఇటేనేమో. స్నానాలు జనానికి కాదు దేవుడికి అంట. దారి ఉందా అటు? కృష్ణానదేనా? మొత్తం మునిగిపోతుందిగా. జస్కా పొలాల్లో కూడా వెళ్ళిపోతాయి నీళ్ళు. జసి బాబా దాన్ని చూడు. మనం ఫ్లైట్లో ఉన్నట్టు ఉంది కదా. వద్దమ్మా ఎక్కువసేపు వద్దు, పదండి. కూర్చొని దేవుడి దర్శనం అయిపోయింది, వెళ్ళిపోయాం. కూర్చొని జసి ఆ పైకి ఎక్కకూడదు అంటున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు ఆఫీస్ చూడరా రండి. ఎక్కడ? ఇంకెక్కడికే? కొండ దగ్గర దిగమా బాగుంటుంది. అక్కడ దిగితే బాగుంటుంది. పదండి. వాళ్ళు దిగని ఒక ఫోటో దిగేస్తున్నారు. సాయి రవి కొండ తీమమ్మ. కొండ బాగా పడుతుంది. బాగా పడుతుంది కొండ. వద్దు రాజా, వెళ్ళిపోవచ్చటు. వద్దు ఆగండి. దాన్ని అప్పుడు ఆగరా. వెళ్దాం ఆగుతారు. రేపు ఎప్పుడన్నా మళ్ళీ ఒకసారి వద్దాం ఈ గుడి గురించి. పదండి ఇక వెళ్ళిపోవాలి. ఇక ఈ గుళ్ళు లేవు, దేవుడి గుళ్ళు. ఆ పైకి వెళ్ళకూడదు అనుకుంటున్నా. ప్రదక్షిణాలు అంట. గిరి ప్రదక్షిణ. జషు దేవుడి గుడికి ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ. ఇదే ఎదురుగా ఉంటాడు బాగా వెలిసిన దేవుడు ఇక్కడ. వైకుంఠపురం. అలా వైకుంఠపురం. నీళ్ళు తీసుకొస్తారు బాబు ఇక్కడికి దేవుడికి. గోవిందా. గోవిందా. బొట్టు ఉంది తీసుకోండి.